ఓ ఆటో డ్రైవర్ ధైర్యానికి సిపి సజ్జనార్ ఫిదా అయ్యారు. ఫిదా అవ్వడమే కాదు, ఆ ఆటో డ్రైవర్ని పిలిపించి ఆయనకు సన్మానించి మరి కొంత నగదు కూడా బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకు ఆ ఆటో డ్రైవర్ ఎవరు? ఆయన చేసిన సాహసం ఏంటి? ఎందుకు సజ్జనార్ ఆయనని పిలిచి సన్మానించారు? రైట్ నౌ ఈ స్టోరీ తెలుసుకుందాం. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడమే కాదు, ఆ నేరగాన్ని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి తన ఆటోను ఆయుధంగా మలుచుకొని సాహసోపేతకంగా మహమ్మద్ జాహేర్ రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహేర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు సోమవారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీలోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా సన్మానించారు. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జీన్సీ చౌరహా ప్రాంతంలో శ్రీమతి మంజు ఓంలత తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మార్వాడి విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే డబీర్పురాకు చెందినటువంటి రౌడీ షీటర్ మహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నిందితుడి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహేర్ ఈ దృశ్యాన్ని సైడ్ మిర్రర్లో చూశాడు. చూసిన వెంటనే సంఘటనా స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్ళేటప్పటికీ జాహేర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతన్ని కింద పడేశాడు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా, అదరకుండా, బెదరకుండా ప్రతిఘటించి అతన్ని అడ్డుకున్నాడు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే ఇక గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పని ముగించుకున్న జాహేర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషమహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి నిస్వార్థంగా వెళ్ళిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషమహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నెంబర్ను సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో జాహేర్ని గుర్తించారు. ఈ సందర్భంగా సిపి శ్రీ విసి సజ్జనార్ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహేర్ని చూపిన సాహసం సమాజానికి ఆదర్శమంటూ, చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న జాహేర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీసు ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధితయుతమైనటువంటి పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది అంటూ ఆయన ప్రశంసించారు. ఇక జాహేర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా మహమ్మద్ జాహేర్ వలె ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలంటూ నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా డబీర్పురాకు చెందిన రౌడీ షీటర్పై గోషమాల్ పిఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో 16 కేసులున్నాయి. ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి చంద్రమోహన్, గోషమాల్ ఎస్హెచ్ఓ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా ఇక్కడ రెండు అంశాల గురించి మనం చెప్పుకోవాలి. ఒకటి, మీరు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నారు క్లియర్గా మార్నింగ్ టైంలో ఇద్దరు మహిళలు మరి మార్నింగ్ వాక్కి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మేబీ 5-5:30 అయినట్టుంది. ఇంకా అసలు పూర్తి స్థాయిలో వెలుగు రానటువంటి పరిస్థితి. అటు ఎర్లీ మార్నింగ్ ఇద్దరు మహిళలు మరి వాకింగ్కి వెళ్తూ ఉంటే అది గమనించిన దొంగ ఒక్కసారిగా మెడలో చైన్ లాగే ప్రయత్నం చేసి అదుపు తప్పి కింద పడ్డాడు. సో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్ వెంటనే అది గమనించి సైడ్ మిర్రర్లో అది గమనించినటువంటి ఆటో డ్రైవర్ వేగంగా అతను ఆటోని తిప్పుకొని వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం తొలి వెలుగు స్క్రీన్ మీద. ఆ దొంగ అక్కడిగా వెళ్తున్నటువంటి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ చైన్ లాగాడు, కింద పడ్డాడు. అది చూసిన ఆటో డ్రైవర్ వెంటనే తిరిగి వచ్చి మనం ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ బైక్ను ఢీకొట్టాడు. సో కింద పడ్డటువంటి ఆ దొంగ, ఆ రౌడీ షీటర్ మళ్ళీ ఆటో డ్రైవర్ మీదకి దాడికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ఎక్కడ అదరలేదు, బెదరలేదు. సో ఒక్కసారిగా ఆ రౌడీ షీటర్ని నిలువరించే ప్రయత్నం చేసి అక్కడటువంటి పోలీసులు రాగానే పోలీసులకు పట్టించినటువంటి తీరు. సో అందరి ప్రశంసలు తెప్పించుకుంటున్నాడు, అందరి ప్రశంసలు పొందుతున్నాడు. సో ఇది గమనించినటువంటి పోలీసులు
సో అంటే ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత జనరల్గా ఏదైనా సంఘటన జరిగితే అక్కడ జరిగిన సంఘటనను బేస్ చేసుకొని కొంతమంది ఏదో ఆశిస్తుంటారు. సో నేను ఇంత సాహసం చేశాను, నీ బంగారాన్ని కాపాడాను, నాకు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వు, లేకపోతే నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ ఆటో డ్రైవర్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తనకు సంబంధమే లేదు. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించినటువంటి ఆటో డ్రైవరు ఒక్కసారిగా ఆ రౌడీ షీటర్ని ఆటోతో గుద్ది కింద పడ్డాక ఆ రౌడీ షీటర్ తనపైన దాడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రతిఘటించి మరి ఆ మహిళ ప్రాణాలని, ఆ మహిళ చైన్ని కాపాడాడు. సో కాపాడి ఏమీ ఆశించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇదంతా పోలీసులకు ఆ బాధిత మహిళలు చెప్పడం. సో అప్పుడు అసలు ఎవరు ఈ రియల్ హీరో, ఎవరు మరి ఈ ఆటో డ్రైవర్ అని అతని గురించి పూర్తిగా ఆరా తీయడం, ఆ ఆటో నెంబర్ని ట్రేస్ చేసి అతని అడ్రస్ తెలుసుకొని ఆ ఆటో డ్రైవర్ని పిలిపించి సో సిపి సజ్జనార్ ఆయనకు ఒక సత్కారం చేశారు. ఆయనకు షాల్వా కప్పి ఆయనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నిజమైనటువంటి సాహస వీరుడివి, ఇలాగే చేస్తుండాలంటూ కూడా ఆయనను మెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ రౌడీ షీటర్ మీద కేసు కూడా నమోదని తెలుస్తుంది. సో దయచేసి సమాజంలో మన కళ్ళ ముందు ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి. అన్నీ అడ్డుకోకపోవచ్చు, కానీ మనం చేయగలిగింది, మనతో అయ్యేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి పౌరుడు అన్యాయాన్ని అడ్డుకోవాలి, ప్రజా పోలీసుగా ముందుకు వెళ్ళాలి అనేది సజ్జనార్ చెప్తున్నటువంటి అంశం. సో ప్రస్తుతం ఈ వీడియో, సజ్జనార్ చేసినటువంటి సన్మానం, ఈ రెండు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఆటో డ్రైవర్ అన్నకి చాలామంది కూడా ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు.